కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాజీ సుడా చైర్మన్ జి. వి. రామకృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజేందర్ రెడ్డి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జి. వి. రామకృష్ణారావు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి, దేవేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మైపాల్ రెడ్డి, లక్ష్మణ్, తిరుపతి, సురేష్, సుధాకర్ మాజీ ఎంపీటీసీ అంజీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అంతలేదు. మొన్న జరిగినటువంటి అంత పెద్ద జ్యువెలరీ దొంగతనంలో ఎక్కడో పోయి కలకట్టాలో పట్టుకొచ్చిన దొంగలు మరి రోజు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేస్తున్నటువంటి ఆ పిఏ గారి నెంబర్ నుంచి ఎందుకు వారు దొరకబడట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాము. మరి ఇక్కడే వారి గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు, ఎవరైతే ఈ సబ్జెక్టు వీరి గురించి సబ్జెక్ట్ గురించి చెప్తారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ డిలీట్ చేస్తున్నారట. అంటే వారు ఎక్కడో హైడ్లు ఉన్నారు, వారు ఎక్కడున్నారో కూడా మీ అధికారులకు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మళ్ళీ ఇంకొకటి, ఇది ఏదో కడప కాదు, ఇది రాయలసీమ కాదు, ఇది పక్క తెలంగాణ కర్మేర గడ్డ, ఇది జిల్లా గడ్డ. మరి మీరేదో రాయలసీమ రాజకీయాల్లాగా ఈ కుటుంబాన్ని మొత్తానికి వెళ్ళేసినట్టు చేసి ఎవరు రావద్దు, ఎవరు కలవద్దు అంటే మాత్రం సస్యం మీద ఒప్పుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ వారు రాజేందర్ రెడ్డి గారు గతంలో మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, సరే వారు రాజకీయంగా ఎవరైనా పార్టీకి పోవచ్చు, వారు ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక్కడ పార్టీలు ఏదైనా కానివ్వండి, మనిషి చనిపోయిన విధము ఎంత బాధాకరం అనేది మనం తప్పకుండా మనము విచారించాల్సిన అవసరం ఉంటుంది. నైతికంగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. 100% వారు కుటుంబ సభ్యులకు మేము హామీ ఇచ్చిపోతున్నాము. వారికి ఆవగించేంత నష్టం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇక్కడ వాళ్ళకు కాపలు కాసుకుంటూ కూర్చుంటుంది. వాళ్ళకు రేపు 11వ దినం అయిపోయిన తర్వాత తప్పకుండా మేము వారికి న్యాయం పరంగా అన్ని విధాలా కూడా ఎవరైతే వాళ్ళ పైన ఈ యొక్క అరాచకాలు చేసినో వాళ్ళని అరెస్ట్ చేయడంలో మేము ముందుంటాము. మేము 2 రోజుల తర్వాత ఇంకా 9 రోజులైనా కూడా ఏం పురోగతి లేదు దానిపైన. 9 days పడుతుందండి ఒక కల్పిని పట్టుకోవడానికి. కాబట్టి మళ్ళీ వస్తాము. ఎల్లుండి వాళ్ళ కర్మకాండలు అయిన తర్వాత వాళ్ళ పెద్దలతో మాట్లాడతాము. హైకోర్టుపై కేసులు వేసినా కూడా మేము ఇక డిపార్ట్మెంట్ మీద మేము ఫోర్స్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి యాక్షన్ తీసుకుని ప్రయత్నం చేస్తాము. మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా అమెరికా నుంచి కూడా ఉన్నప్పుడు కూడా వారు రోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు, పబ్లిక్ గా ఈ యొక్క విషయాన్ని చర్చ పెడుతూనే ఉన్నారు. మరి ఈ రోజు కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్ష హోదాలో నేను కాంగ్రెస్ పార్టీ నాయకునికి మేము అభయం అంటే మా సిన్సియారిటీ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ఒక తోటి నాయకుడు మరణం ఎంత దుర్మార్గంగా చనిపోయిండు, ఎంత బాధగా చనిపోయిండు అనే విషయం మనం గమనించాలి. మరి వారి డైన్ డిక్లరేషన్ లో కూడా సాక్షాత్తు తన చావు కారణము పిఏ మహేందర్ మురళీధర్ రెడ్డి అని చెప్పి చనిపోయినప్పుడు కూడా దాన్ని ఇంతవరకు దానిపైన సీరియస్ గా లేదంటే మాత్రం ఇది చాలా చర్చించవలసిన. నేను దయచేసి నేను సిపి గారు కోరుతున్నా, సిపి గారు మీరు మొన్ననే చాలా పెద్ద కేసును ఛేదించారు, దాని పరంగానే అంత ఇంట్రెస్ట్ చూపించి కూడా ఇక్కడ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబాలను నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గడ్డ కరీంనగర్ గడ్డ, తెలంగాణ గడ్డ, ఇది రాయలసీమ కాదు. ఇక్కడ ఒక కుటుంబాన్ని వేలేస్తే కూర్చుంటానికి ఉట్టుగా ఎవరు కూడా ఏమంటారు పోయి దాక్కొని చెట్లకేం దాక్కొని పొక్కలో దాక్కునే వ్యక్తులు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటదని చెప్పి మేము కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి మేము పోవడానికి రావడం జరిగింది. జై తెలంగాణ.